హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో బూడిద గుమ్మడికాయ వడియాలనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారైతే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఇక్కడ గుమ్మడికాయలనైతే తీసుకున్నానండి. 2 బూడిద గుమ్మడికాయలనైతే తీసుకున్నాను. ఒకటి పెద్ద సైజు గుమ్మడికాయ, రెండవది కొంచెం చిన్ని సైజ్ అండి. ఇదిగో చూసారా, ఇలా బూడిదైతే ఉంటుందండి గుమ్మడికాయకి. మీకు కనిపిస్తుందో లేదో. ఈ బూడిద అంతటిని చక్కగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. మీ దగ్గర కొత్త స్క్రబ్బర్ ఏదైనా ఉంటే దానితో అయినా క్లీన్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చేతితోటే క్లీన్ చేశాను. మొత్తం బూడిదంతా పోయేలా ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీట్గా ఆరిపోవాలండి గుమ్మడికాయలనైతే. ఇదిగో చూసారా, వీటిని పూర్తిగా ఆరిన తర్వాత ఇలా పగలగొట్టుకోవాలండి గుమ్మడికాయ. మనం కత్తిపీట పెట్టి కొయ్యకూడదండి గుమ్మడికాయని, ఇలా పగలగొట్టాలి ఫస్టు. ఇదే విధంగా 2 గుమ్మడికాయలని అయితే ఇలా పగలగొట్టుకున్నాను నేను. ఇలా పగలగొట్టిన గుమ్మడికాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం ఉల్లిపాయలను ఏ విధంగా తరుక్కుంటామో అదే విధంగా ఇలా తరుక్కోవాలండి. ఈ గుమ్మడికాయలో గింజలు ఉన్నాయి కదండి, ఇవి వీలైనంత మట్టుకైతే గింజలు తీసేయచ్చు. కొద్దిగా వేసుకుంటే వేసుకోవచ్చండి, పూర్తిగా అయితే గింజలు వేయొద్దు. ఇదిగో చూసారా, ఈ విధంగా ముక్కలు కట్ చేయాలి. మేమైతే ముగ్గురు కలిపి కట్ చేస్తున్నామండి ఇక్కడ గుమ్మడికాయలను అయితే. ఒక బియ్యం సంచి లాంటిది వేసుకొని దానిపై అయితే ఇలా కూర్చొని చక్కగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కత్తిపీటతో అయితే కట్ చేస్తున్నాం కదా మేము. మొత్తం గుమ్మడికాయలను ఇలా ముక్కలుగా కట్ చేయడం కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వీటిని అయితే ఒక కొలతగా ఏదైనా తీసుకొని కొలవాలండి. నేను ఇక్కడ లోటా అయితే తీసుకున్నాను. మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో అయినా కొలవచ్చు. ఇక్కడ నేను ఈ లోటాతో అయితే కొలుస్తున్నానండి. నాకు మొత్తం 12 లోటాల ముక్కలు అయితే వచ్చాయి. 8 గ్లాసుల ముక్కలకి మొత్తం 1 గ్లాస్ అయితే పప్పు నానబెట్టుకోవాలి. ఇక్కడ నాకు 12 లోటాల ముక్కలు వచ్చాయి కదండి. నేను ఇక్కడ లోటాన్నర పప్పు అయితే నానబెట్టుకోవాలి. ఈ ముక్కల్లో అయితే ఒక 50 గ్రాముల వరకు రాళ్ళ ఉప్పు వేయండి. కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మనం ఇలా చేయడం వల్ల వాటర్ అంతా దిగుతుందండి చక్కగా. మీకు కొలత అయితే మళ్ళీ చెప్తున్నానండి. 8 గ్లాసుల ముక్కలకి 1 గ్లాసు మినప్పప్పు అయితే నానబెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత సాల్ట్, పసుపు ఇలా ముక్కల్ని కొద్దిగా పిండండి. మనకి వాటర్ ఉంటే దిగుతుంది. ఒక పళ్ళల్లో క్లాత్ వేసుకోండి. సిల్క్ క్లాత్ అయితే వేయండి. వేసి ఇలా పిండిన ముక్కల్ని ఇందులో వేసుకోండి. మొత్తం ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత మనం చక్కగా మూటగా కట్టుకోవాలి. వాటర్ చూసారా ఎంత వచ్చిందో. ఇలా మూట అయితే కట్టండి. ఇందులోంచి కూడా వాటర్ అయితే వస్తుంది మనకి వీలైనంత వచ్చేంత వరకు వాటర్ అయితే తీయాలి ఇందులోంచి. ఇదిగో చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఇలా ముక్కల్ని ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు వాటర్ అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టూల్ పెట్టి చిల్లెల గిన్నె ఏదైనా ఉంటే పెట్టండి. దానిపై ఈ మూటను అయితే పెట్టండి. పెట్టి ఇలా బరువు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కలం పెట్టి దానిపై రోల్ అయితే పెట్టుకున్నానండి. ఇలా నైట్ అంతా ఇలా వదిలేస్తాను. మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను నేను మీకు. మనం ముక్కలు పెట్టిన తర్వాతే కొలుచుకున్న తర్వాత చక్కగా ఇలా పప్పు అయితే నానబెట్టుకోవాలి. నాకు ఇదే లోటాతో 12 లోటాల ముక్కలు వచ్చాయండి. మనం 8 లోటాలకి 1 లోటా పప్పు కదండి. నాకు 12 లోటాల ముక్కలు వచ్చాయి కదా. నేను లోటాన్నర పప్పు అయితే వేసుకున్నాను. ఇదిగోనండి అర లోటా కూడా వేస్తున్నాను. 1 లోటా ఆల్రెడీ వేసాను కదా. ఈ పప్పు అయితే చక్కగా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. మీరు మినపగుళ్ళును కూడా వాడచ్చు, కానీ పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది. మీకు ఉదయం అయితే చూపిస్తున్నాను. పప్పు చూడండి చక్కగా నాని ఉంది. ఈ పప్పులో పొట్టు అంతటిని తీసేయాలి. నేను 2 బ్యాచ్లుగా అయితే తీసుకున్నానండి పప్పుని.
ఇదిగోనండి సగం పప్పు అయితే ముందు కడుక్కుంటున్నాను. ఇదిగోనండి పప్పు అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే గ్రైండర్‌కి వేసుకోవాలి. మనకి మిక్సీకి వేస్తే సరిగ్గా ఉరుమవ్వదండి పిండి. ఇలా గ్రైండర్‌కి వేస్తే బావుంటుంది. పప్పునైతే ఇలా గ్రైండర్‌లో వేశాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే గారెల పిండి ఉంటుంది కదండీ! అలా అయితే మెత్తగా రావాలి మనకి. గారెల పిండిలా ఉండాలి. ఇందులోనే కొంచెం రాళ్ళ ఉప్పు అయితే వేసుకున్నాను నేను. ఇదిగోనండి పిండయితే ఇలా ఉండాలి మనకి. మనకి గారెల పిండి ఎంత మెత్తగా ఉంటుందో అదే విధంగా రావాలి. గట్టిగా రుబ్బుకోండి. పప్పంతటిని ఇలా పిండిగా అయితే రుబ్బుకున్నాను నేను. ఈ పిండయితే పక్కన పెడదాం ఇప్పుడు. ఇప్పుడు ఒక 200 గ్రాములైతే పండుమిర్చి తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల వరకు అల్లాన్ని ఇలా తొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటినైతే ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్‌లో వేశాను. అల్లం ముక్కలు కూడా వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్‌లా చేయాలి. ఇదిగో చూసారా? మనకి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ముందు రోజు నైట్ అయితే ఇలా బరువు పెట్టి ఉంచాం కదండీ! గుమ్మడికాయ ముక్కల్లో. ఇదైతే తీస్తున్నానిప్పుడు. ముక్కలు మనకి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయండి. వాటర్ అంతా దిగిపోతుంది. ఇదిగో చూసారా? ఇప్పుడు ఈ ముక్కలనైతే మరొక్కసారి పిండి చూడండి. వాటర్ ఏమీ ఉండదు. కానీ ఒక్కసారైతే ఇలా పిండి చూడండి. ఏదైనా వాటర్ ఉంటే వచ్చేస్తుంది కదా మనకి. ఈ ముక్కలనైతే ఒక బేషన్‌లోకైతే వేసుకుంటున్నాను నేను. పెద్ద బేషన్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇందులోనే పిండి వేసి కలుపుదాం కదా అని చెప్పి. ఇప్పుడు మనం ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న మినప రుబ్బు ఉంది కదండీ! ఈ రుబ్బునైతే ఇందులో వేసుకోవాలి. కొంచెం పక్కన పెట్టి మిగిలినదంతా వేసుకోండి. సరిపోకపోతే అది కూడా వేసేసుకోండి. మనకి మాక్సిమం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇందులోనే మనం పేస్ట్ అయితే చేసి పెట్టాం కదా! పచ్చిమిర్చి, అల్లం పేస్టు. ఈ పేస్ట్‌ని కూడా వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేయాలి. ఆల్రెడీ ఉప్పు అయితే వేసే ఉన్నాం కదా మనం. పిండి ఆడేటప్పుడైతే వేశాను నేను. అందుకైతే ఉప్పు వేయలేదు. మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ ఈ టైంలో వేసుకోండి. పిండైతే ఇలా కలుపుకోవాలండి మొత్తం. కొంచెం పిండి చూసారా పక్కకు ఉంది కదండీ! ఆ పిండిని కూడా వేసి కలిపేసాము. సరిపోయిందండి కరెక్ట్‌గా పిండైతే. ఇప్పుడు డాబాపై అయితే ఒక కవర్‌ని పరుచుకోవాలి. నేనిక్కడ శారీస్‌కి వచ్చిన కవర్‌లయితే వేశానండి. పెద్ద కవర్ అయితే నా దగ్గర లేక. ఈ పిండినైతే పైకైతే పట్టుకొచ్చాను. కొద్దిగా వాటర్ కూడా తీసుకోండి. ఇక్కడ మా అమ్మగారు, నేను ఇద్దరు పెడుతున్నాము. వాటర్‌లో తడి చేసుకుంటూ పెట్టండి. మరీ చిన్న సైజు పెట్టొద్దు. ఇలా కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి. మనకి ఆరిపోతే చిన్న సైజులో వచ్చేస్తాయి ఇవి. ఇలా బాల్‌లా చేయండి. చేసి ఒక్కసారి పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే సరిపోతాయి మనకి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఇదే విధంగా మొత్తం వడియాలన్నిటిని పెట్టుకోవాలి. మనకి ఎండ ఎక్కువగా ఉంటే 3 డేస్‌లో అయితే రెడీ అయిపోతాయండి వడియాలు. మొత్తం వడియాలైతే ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి పెట్టేశాను. మీకు ఈవినింగ్ చూపిస్తానండి మళ్ళీ ఏ విధంగా వచ్చినవో. నేను పెట్టిన 2 డేస్ అయితే ఎండ కొంచెం తక్కువే ఉందండి. నాకైతే 4 డేస్ పట్టింది వడియాలు కంప్లీట్‌గా ఎండడానికి. ఇదిగో చూసారా ఈవినింగ్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోనండి ఇంకా ఎండాలండి ఇవి. రేపైతే మళ్ళీ ఎండలో పెడతాను నేను. ఇదిగోనండి మరుసటి రోజైతే మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇలా ఎండబెట్టానండి. ఇప్పుడు ఈ వడియాలన్నిటిని రెండో వైపుకైతే ఇలా టర్న్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ అయితే ఎండాయండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎండాలి కదా! రెండు వైపులా చక్కగా ఎండబెట్టాలి. మనకి ఎండ ఎక్కువగా ఉంటే ఫస్ట్ రోజే చక్కగా ఎండిపోతాయండి. ఇలా రెండవ రోజైతే ఇలా ఎండబెట్టాను. ఇక మూడవ రోజైతే పళ్ళెంలో వేసి ఎండబెట్టానండి నేను. మూడవ రోజైతే ఎండ ఎక్కువగానే ఉంది. నాలుగవ రోజు కూడా పైకైతే తీసుకొచ్చి ఎండబెట్టానండి ఇదే విధంగా.
నాకు ఈ వడియాలైతే కంప్లీట్‌గా ఎండిపోయాయండి. ఇక కిందకైతే తీసుకొస్తున్నాను నేను ఈ వడియాల్ని మీకు చూపిస్తానండి. ఇదిగోనండి గుమ్మడి వడియాలైతే చక్కగా ఎండిపోయాయి మనకి రెడీ అయ్యాయండి. ఇలా విరవగానే చక్కగా విరిగిపోవాలి మనకి. అలా ఉంటే రెడీ అయినట్టే వడియాలు. ఈ వడియాలనైతే వేయించి చూపిస్తాను నేను మీకిప్పుడు. స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయిన తర్వాత ఈ వడియాలనైతే వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెడితే మనకి బాగా ఆయిల్ పీల్చుకుంటాయండి వడియాలు. అలా అని హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోయినట్టు వచ్చేస్తాయండి వడియాలు. లోపల సరిగా వేగవు. అందుకైతే స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఈ వడియాల్ని. ఇదిగో చూసారా? ఈ విధంగా అయితే ఈ వడియాలనైతే వేయించుకోవాలి. ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ వడియాలైతే మనకిక్కడ రెడీ అయ్యాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి వడియాలైతే. మీకొకటి తుంచి చూపిస్తాను నేనిప్పుడు. మీరు కూడా ఒక్కసారైతే ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2, 3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్.